హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో కన్ఫెస్ యువర్ లవ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరన్నా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 18 and 19ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎపిసోడ్ ఓపెనింగ్లో లించెన్ అండ్ ప్రెసిడెంట్ని ఒకరినొకరు కన్ఫెస్ చేయించాలని జియా అండ్ లూఫెంగ్ రెడీ అవుతారు. ప్రెసిడెంట్ లూషన్ అండ్ లించెన్నే ఇంట్లో వదిలేస్తేనైనా వాళ్ళు కన్ఫెస్ చేసుకుంటారేమో అని అనుకుంటారు. ఇంకా ఒక ప్రపోజల్ లైన్స్ ఉన్న స్క్రిప్ట్ని జియా లించెన్కి ఇచ్చి ఇది లూషన్ ముందు చెప్పు అని ఇస్తుంది. కానీ ప్రెసిడెంట్కి అదే టైంకి ఫోన్ రావటం వల్ల లూషన్ లించెన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అందరూ చాలా ట్రై చేస్తారు ప్రెసిడెంట్ అండ్ లించెన్ లవ్ కన్ఫెస్ చేసుకోవడానికి, కానీ అది మాత్రం జరగదు. తర్వాత సీన్ని లియాన్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. లియాన్ బాగా తాగుతూ బాధగా కూర్చొని ఉంటుంది. ఈ లియాన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి షో డైరెక్టర్ లియాన్ని కొన్ని రోజులు వెకేషన్కి వెళ్ళమన్నారని చెప్తుంది. లియాన్ ఏమో అసిస్టెంట్తో 6 years బ్యాక్ పర్సన్ మళ్ళీ వచ్చాడు అని చెప్పి స్లీపింగ్ పిల్స్ వేసుకోబోతుంది. ఆ అసిస్టెంట్ ఆ పిల్స్ని లాక్కుని నువ్వు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం మానేయాన్, అది నీ హెల్త్కి మంచిది కాదు, నేను షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని వెళ్తుంది. అప్పుడే ప్రెసిడెంట్ లియాన్ రూమ్కి వస్తాడు. లూషన్ని చూసి లియాన్, ఏంటి మిస్టర్ లూ, నన్ను ఎక్కిరించడానికి వచ్చారా అని అడుగుతుంది. లూషన్ లియాన్తో, అతను మళ్ళీ వచ్చాడు కదా, అతని గురించి నీకేమన్నా తెలుసా, అతని గురించి నీకేమన్నా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తాడు. ఎవరు అని లియాన్ అంటే జాంగ్ పింగ్ అని లూషన్ చెప్తాడు. లియాన్ జాంగ్ పింగ్ అనగానే షాక్ అయిపోయి లూషన్ని నీకు నా పాస్ట్ గురించి తెలుసా అని అడుగుతుంది. ఇంకా లించెన్ ఎలా ఉంది, నాకు తెలుసు లిన్వాన్లో యాక్ట్ చేస్తుంది లించెనేనని, కానీ నేను ఎవరికి ఆ విషయం చెప్పను అంటుంది. హీరో లియాన్తో, నువ్వు తన గురించి ఏం వర్రీ అవనక్కర్లేదు, నువ్వు ఇంకోసారి లించెన్కి దగ్గర అవ్వటానికి ట్రై చేయకు, అది నీకే సేఫ్ కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. లూషన్ వెళ్ళిపోయాక లియాన్ తన బ్యాగ్లోంచి ఒక పాత ఫోన్ని బయటికి తీస్తుంది. ఆ పాస్లో లియాన్ ఎదురుగా తనని కాపాడటానికి ఎవరొచ్చారో అని ఫొటోస్ తీసుకుని ఉంటుంది. ఇప్పుడు వాటిని చూస్తే అందులో లూషన్ ఉంటాడు. తర్వాత లియాన్ లించెన్కి ఒక వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్తుంది, లించెన్ నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ నేను నీకు ఈ విషయం చెప్పాలి అంటుంది. సీన్ని అక్కడితో కట్ చేసి లించెన్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. లించెన్ జంగ్జియాన్ క్లినిక్కి వచ్చినట్టు చూపిస్తారు. అక్కడ తనకి ఒక పిల్ల కనిపిస్తుంది. దాన్ని ఎత్తుకుని ఆడుకుంటుంటే జియాన్ అక్కడికి వచ్చి పిల్లిని అండ్ లించెన్ని ఫోటో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తాడు. తర్వాత జియాన్ లించెన్ని, నిజంగానే నువ్వు లూషన్ ఎంగేజ్డా అని అడుగుతాడు. అవునని లించెన్ ఆన్సర్ చేయగానే లించెన్, ఏంటి ఇది కూడా కాంట్రాక్ట్లో మ్యాటరా అని అడుగుతాడు. అనుకుంటా అని లించెన్ చెప్తుంది. ఇంతలో ఇంట్లో ఉన్న హీరో ఆ పోస్ట్ని చూసి జెలస్ ఫీల్ అవటం మనకు చూపిస్తారు. జియాన్ లించెన్కి ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ని చూపిస్తాడు. ఏంటది అని లించెన్ అడిగితే నీ పెట్ క్లినిక్ అని జియాన్ ఆన్సర్ చేస్తాడు. అవునా, చాలా బాగుంది, కానీ ఈ ప్లేస్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, దీనికి నేను సేవ్ చేసి పెట్టుకున్న డబ్బులు చాలు అని లించెన్ అంటుంది. జియాన్ లించెన్తో, యాక్చువల్లీ ఒకరిని నేను ఇష్టపడుతున్నాను అని లించెన్కి కన్ఫెస్ చేయబోతాడు. లించెన్ ఏమో సర్ప్రైజింగ్గా చూస్తుంది. జియాన్ లించెన్తో, నేను ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను లించెన్, మేము హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే తన మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అది తనకు తెలియదు. నిజం చెప్పాలంటే తనకు కన్ఫెస్ చేయడానికి నాకు ధైర్యం లేదు, ఎందుకంటే నేను అది చెప్తే మొత్తం మారిపోతుంది. నేను భయపడేది ఏంటంటే అది తనకు కన్ఫెస్ చేస్తే మా ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే నేను తన లైఫ్లోంచే వెళ్ళాల్సి వచ్చిద్దేమో, అప్పుడు నేను తనని సోషల్ మీడియాలో మాత్రమే చూడగలను, నా హ్యాపీ అండ్ సాడ్నెస్ని నేను తనతో షేర్ చేసుకోలేను కదా, సో నేను అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను, నా ఫీలింగ్స్ని చెప్పకుండా భయపడుతూ ఉన్నాను అని చెప్తాడు. లించెన్కి ఇదంతా జియాన్ చెప్పేటప్పుడు అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా జియాన్ లించెన్తో, నేను తన కోసం ఒక షాప్ని కూడా కొన్నాను, తనకు అది ప్రజెంట్ చేయడానికి రీజన్ దొరకలేదు అంటూ తన పాకెట్లోంచి ఒక కీ బయటికి తీయబోతాడు. లించెన్ పిచ్చిది, జియాన్ తన గురించే అంటున్నాడని తెలియక, అవునా జియాన్, నేను నమ్మలేకపోతున్నాను, నీ దగ్గర షాప్ కొనేంత డబ్బులున్నాయా, నువ్వు జస్ట్ 2 years నుంచే కదా జాబ్ చేస్తుంది, ఈ జాబ్లో అంత ప్రాఫిట్ ఉందా, ఇది నాకు అప్పుడే తెలిస్తే నేను డెంటిస్ట్రీనే చదివేదాన్ని కదా అంటుంది. జియాన్ కిని తీయకుండా పాకెట్లోకే తోసేస్తాడు. ఇప్పుడు అదా పాయింట్ అని లించెన్ అంటాడు. జియాన్ చెప్పేది వినిపించుకోకుండా లించెన్, ఈ అమ్మాయి అంటే ఇష్టమా లేక ఆ అమ్మాయా అంటూ ఉంటుంది. అప్పుడే లూషన్ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్లోకి వస్తాడు. లూషన్ని చూసి లించెన్, మిస్టర్ లూ, మీరు హోటల్కి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. జియాన్ కూడా హీరోని,
అదే క్వశ్చన్ అడుగుతాడు. ప్రెసిడెంట్ ఏమో మొహం మీద చేయి పెట్టుకొని, నా పన్ను నొప్పిగా ఉంది, దారిలో వెళ్తుంటే ఇక్కడ క్లినిక్ కనిపించింది, ఇది జెంగ్జియాన్ అని నాకు తెలియదు, సో అనుకోకుండా వచ్చాను అని చెప్తాడు. జియాన్ గోడ మీద ఉన్న ఆ పోస్టర్ని హీరోకి చూపిస్తూ, దీని మీద జెంగ్జియాన్ డెంటల్ క్లినిక్ అనుంది, అయినా నువ్వు తెలియకుండానే వచ్చావా లూషన్ అని అడుగుతాడు. లూషన్ వాళ్ళతో వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని లించెన్ని తనతో పాటు ఇంటికి రమ్మంటాడు. కానీ జెంగ్జియాన్ ప్రెసిడెంట్ని ఆగమని చెప్పి, నీ పన్ను నొప్పి అన్నావు కదా, నన్ను చూడనివ్వు లూషన్ అంటాడు. ఏం అక్కర్లేదని హీరో అంటే మధ్యలో లించెందురు, మిస్టర్ లూ, జెంగ్జియాన్ చాలా మంచి డాక్టర్, తను 1 yearలోనే 2 clinics ఓపెన్ చేశాడు తెలుసా అని చెప్తుంది. ఇక నాకు తప్పేలా లేదన్నట్టు లూషన్ కూడా తన పన్నును చెక్ చేయించుకుంటాడు. తర్వాత వాళ్ళు డిన్నర్ చేయడానికి ఒక హోటల్కి వెళ్తారు. జియాన్ హీరోతో, చూడు లూషన్, నువ్వు ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్తే నేను లించెన్తో మాట్లాడాలి అని చెప్తాడు. కానీ హీరో జియాన్తో, ఇక్కడే చెప్పు, ఒకవేళ మీ ఇద్దరు కెమెరాలో కనిపిస్తే మళ్ళీ అదొక అనవసరమైన తలనొప్పి అయింది, ఇది నా ఫ్రెండ్ హోటలే అని చెప్తాడు. ఇంతలోనే హీరో ఫ్రెండ్ అయిన ఒక అంకుల్ అనమాట, ఆయన పేరు మిస్టర్ జాంగ్, ఆయన అక్కడికి వస్తాడు. ముగ్గురు మిస్టర్ జాంగ్కి లెగ్సి విష్ చేస్తారు. జాంగ్ లూషున్ని, ఈవిడే మిస్ లిన్నా అని అడుగుతాడు. అవునని లించెన్ చెప్తుంది. మిస్టర్ జాంగ్ లించెన్తో తన్ని డ్రింక్ చేయమని చీజ్ చేస్తాడు. లించెన్ బదులుగా లూషన్ అండ్ జియాన్ పోటీలు పడి మిస్టర్ జాంగ్తో తాగుతారు. ఇంకా వాళ్ళు అక్కడే పడిపోతారు. మిస్టర్ జాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లించెన్ లూఫెంగ్ అండ్ జియాకు కాల్ చేసి, వీళ్ళు బాగా తాగేస్తున్నారు, త్వరగా రండి అని పిలుస్తుంది. తర్వాత లించెన్ లూషన్ అండ్ జియాన్తో, మీరు అంత డ్రింక్ చేయలేరని తెలిసి కూడా ఎందుకు డ్రింక్ చేశారు, నేను మీకు వాటర్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే జియాన్ తన్ని ఆపి, ఆగు లించెన్, నేను నీకు ఒకటి చెప్పాలి అని తన చైన్ పట్టుకుంటాడు. హీరో కూడా లించెన్ చైన్ పట్టుకుని, ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ముందు మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోబోతాడు. జియాన్ కోపంగా లెగిసి, ఎందుకని తను నాతో మాట్లాడకూడదు, బయట కానీ ఈ హోటల్లో కానీ మీడియా వాళ్ళు లేరు కదా, లూషన్ ఎందుకని నువ్వు లించెన్ నా దగ్గర నుంచి లాక్కుని వెళ్ళాలనుకుంటున్నావు, లూషన్ నేను మాట్లాడేది నా ఫ్రెండ్తోనే కదా అని అరుస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ లించెన్ని చూస్తాడు. తర్వాత తన చెయ్యి వదిలేసి వెళ్ళబోతుంటే లించెన్ ప్రెసిడెంట్తో, ముందు నువ్వు ఇంటికి వెళ్ళి లూషన్, లూఫెంగ్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాడు, జియా వచ్చి నన్ను పిక్ చేసుకుంటుంది అని చెప్తుంది. లూషన్ అయితే అక్కడి నుంచి చాలా సాడ్గా వెళ్ళిపోతాడు తన లాంగ్ కోట్ని తీసుకుని. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయాక జియాన్ లించెన్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ లించెనే జియాన్ని, జెంగ్జియాన్ లూషన్ ఇప్పుడు చేసిన దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. దానికి జియాన్ లించెన్ని, నీకు ఇంకా వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయా లించెన్ అని అడుగుతాడు. సీన్ అక్కడతో కట్ చేసి కింద లూషన్ దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. లూషన్ హోటల్ నుంచి బయటకు వచ్చాక కూడా తనకి మళ్ళీ లించెనే గుర్తొచ్చి లోపలికి వెళ్ళిపోతాడు హోటల్ రూమ్లోకి. ఆ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళకుండా బయటనే నిలబడి అటువైపు ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తాడు. లించెన్, నేను నీతో మాట్లాడాలి, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నా దగ్గర ఏ రీజన్ లేదు, రేపే మన ఎంగేజ్మెంట్ సెరమనీ, అన్ని ఎక్స్క్యూజెస్ మధ్యనే ముడిపడుంది, నువ్వు నాకు 6 years బ్యాక్ ఇచ్చిన లెటర్లో ఏముంది అసలు, జెంగ్జియాన్కి కూడా అదే ఎందుకు ఇచ్చావు, నిన్నెందుకని హేట్ చేయమని చెప్పావు, నువ్వు చెప్పినా కూడా నేను నిన్నెప్పుడూ హేట్ చేయలేదు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్స్ నీ నుంచి కావాలి, కానీ ఈ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఆ ఆన్సర్స్ తెలుసుకుంటే నేను ఎందుకు నా ఐడెంటిటీని హైడ్ చేస్తున్నానో నీకు తెలిసిపోతుంది, నేను నీకు కొంచెం కొంచెంగానే దగ్గర అవ్వటానికి ట్రై చేస్తున్నాను, మన రిలేషన్ ఇప్పుడప్పుడే అనౌన్స్ చేయకుండా నేను ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాను, ఇదంతా ఎందుకంటే నేను ఇష్టపడే పర్సన్ నన్ను రిజెక్ట్ చేస్తారేమోనని నేను భయపడ్డాను అని తన మనసులో ఉన్న మాటలన్నిటినీ బయటకు చెప్పేస్తాడు. డోర్ ఓపెన్ అయిందని ఎగ్జైటెడ్గా చూస్తాడు, కానీ వచ్చింది మాత్రం జెంగ్జియాన్ అయి ఉంటాడు. ఇంకా జియాన్ హీరోతో, సారీ లూషన్, నేను నిన్ను ఇష్టపడట్లేదు అంటాడు. ప్రెసిడెంట్ లోపల లించెన్ ఉందేమో అని చూస్తాడు. జియాన్ లూషన్తో, లోపల చూడక్కర్లేదు, లోపల లించెన్ లేదు, తను బాత్రూమ్కి వెళ్ళింది, నువ్వు ఇప్పుడు నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసావు కదా, బై ద వే ఆ లెటర్లో ఏం లేదు అని చెప్తాడు. లూషన్ అడగకపోయినా సరే. హీరో జియాన్ని, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. జియాన్ కొంచెం సాడ్గా, ఎందుకంటే నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అండ్ ఆ ఆన్సర్ నేను కాదు అని చెప్తాడు. ఇంతలో లించెన్ అక్కడికి వచ్చి, లూషన్ నువ్వెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. జియాన్ వాళ్ళతో, అంతా అయిపోయింది కాబట్టి నేను మీకు ఎలాగో ఫేవర్ చేయాలి,
చేస్తాలే అని చెప్పి సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లించెన్ జియాన్ వెనక వెళ్ళబోతుంటే ప్రెసిడెంట్ అమ్మాయిని వెళ్ళనీయకుండా చేపట్టుకుని ఆపుతాడు. లూషన్ లించెన్కి ప్రపోజ్ చేస్తాడు అనే టైంకి లూఫెంగ్ అండ్ మెంగ్జియా అక్కడికి వచ్చి నువ్వు ఫస్ట్ చెప్పడానికి వీల్లేదు అని అరిసేసి వాళ్ళని బయటకు లాక్కొచ్చేస్తారు. ప్రెసిడెంట్ బయటకు వచ్చాక లూఫెంగ్ని గట్టిగా తోసేస్తాడు. లూఫెంగ్ పడిపోతూ జియావ్ షర్ట్ను పట్టుకుని లాగుతాడు. తను పట్టమే కాకుండా జియాన్ కూడా పడేస్తాడు అనమాట. తర్వాత హీరో వాళ్ళ మీదకి తన లాంగ్ కోట్ని వేసేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ దానివల్ల జియా అండ్ లూఫెంగ్కి కిస్ అవుతుంది. తర్వాత ప్రెసిడెంట్ లించెన్ చేపట్టుకొని తనకి కిస్ చేస్తాడు. లించెన్ హీరోని సో ఇదే నీ ఫస్ట్ కన్ఫెషనా అని అడుగుతుంది. కాదని చెప్పి లూషన్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు. లించెన్ అతనికి కన్ఫెస్ చేయడానికి వచ్చే ముందే లూషన్ ఈ పిల్లకి ప్రపోజ్ చేయడానికి రెడీ అయి ఉంటాడు. ఇంకా తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కూడా. అతను లించెన్ వచ్చిందని లెటర్ని పాకెట్లో వేసుకోబోతాడు. అది పొరపాటున పాకెట్లో వెళ్లకుండా కింద పడుతుంది అనమాట. ఇంతలో లించెన్ లూషన్కి లెటర్ ఇస్తుంది. కింద పడ్డ లెటర్ని కవర్ చేయడానికి లూషన్ దాని మీద కాలేసి పక్కకు తిరిగి నుంచుంటాడు. దాన్నే లించెన్ రిజెక్ట్ అయిందేమో అనుకుని తను తెచ్చిన లెటర్ని లూషన్కి ఇవ్వకుండా ఎగరేస్తుంది. ఆ లెటర్ కాస్త కింద వాటర్లో పడిపోతుంది. ఇంకా లూషన్తో ఇక నుంచి నువ్వు నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేయని చెప్పి కిస్ చేసి వెళ్ళిపోతుంది. లూషన్ అయితే తను వెళ్ళిపోయినా కూడా ఇంకా షాక్లోనే ఉంటాడు. సీన్ని ప్రెజెంట్కి షిఫ్ట్ చేయడం చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.